ఈ నెల 26, 27 తేదీలలో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరగనున్న గ్లోబల్ లేబర్ మార్కెట్ కన్వెన్షన్ సదస్సులో భారతదేశ కార్మిక రంగ పరిస్థితులపై చర్చించనున్నట్లు ఐఎన్టీసీ జాతీయ సీనియర్ సెక్రటరీ బాబర్ సలీం పాషా తెలిపారు. మంగళవారం సాయంత్రం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని ఐఎన్టీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు భారతదేశం నుంచి ఐఎన్టీసీ ప్రతినిధిగా తాను హాజరవుతున్నట్లు తెలిపారు. తన 40 సంవత్సరాల కార్మిక రంగ సేవలో ఇదొక సువర్ణ అవకాశమని, ఈ అవకాశం కల్పించిన ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా 126 దేశాల నుంచి సుమారుగా 7,000 మంది కార్మిక రంగ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు బాబర్ సలీం పాషా తెలిపారు. ప్రత్యేకంగా ఈ సమావేశము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ట్రాన్సిషన్ అంటే మార్పు, ఈ మార్పులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సమాజంలో మార్కెట్లో లేబర్కు జరుగుతున్నటువంటి మార్పు, ఆ మార్పులో లేబర్ యొక్క భాగస్వామ్యము, వారికి జరుగుతున్నటువంటి నష్ట కష్టాలు, మరి అదేవిధంగా మార్పులో వీళ్ళను భాగస్వాములు చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా యాజమాన్యాలు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద లేబర్ యూనియన్స్ కూడా పార్టిసిపేషన్ జరిగి 2023లో జిఎల్ఎంసి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను తలపెట్టడం జరిగింది. జిఎల్ఎంసి అంటే గ్లోబల్ లేబర్ మార్కెట్ కన్వెన్షన్. ప్రస్తుతము జనవరి 26, 27 సౌదీ అరేబియా రియాద్ పట్టణంలో సౌదీ గవర్నమెంట్ 3rd జిఎల్ఎంసి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నది. దీంట్లో 126 దేశాల ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు, మరి అదేవిధంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ప్రతినిధులు, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకానమీ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంటే OECD, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UN టూరిజం, అదేవిధంగా ఈ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఫౌండేషన్ మిస్క్, కింగ్ ట్రస్ట్ ఇంటర్నేషనల్స్, వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మరి దీంతో పాటు గ్లోబల్ అండ్ లోకల్ అటెండెన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వస్తున్నటువంటి 7,000కు పైన ప్రతినిధులు ఉన్నారు. చాలా పెద్ద ప్రోగ్రాం ఇది. దాంట్లో 50+ కాన్ఫరెన్స్ సెషన్స్ అక్రాస్ ది మల్టిపుల్ ట్రాక్స్లో జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సమావేశం లోపల 50 సిట్టింగ్లు ఉంటాయి. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా వారి ఆలోచనలు అన్నీ లేబర్ యొక్క ట్రాన్సిషన్స్ మీద, మారుతున్నటువంటి ప్రపంచంలో మార్పు మీద చర్చలు జరుగుతాయి. మరి జరుగుతున్నటువంటి ఈ ట్రాన్సిషన్లో, మార్పులో ట్రేడ్ యూనియన్ యొక్క పాత్ర ఏంటిది అనేటువంటిది కూడా ప్రముఖంగా ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం. సో దిస్ ఇస్ ఓన్లీ ది గ్రేట్ ఆపర్చునిటీ ఇట్స్ గివెన్ బై ది INTUC డాక్టర్ జి సంజీవ్ రెడ్డి. I am representing my country. That is on 26 and 27 January, held at Riyadh, capital of Saudi Arabia, hosting. 126 countries are participating in this big convention, 3rd GLMC, Global Labor Market Convention. So all world famous world representatives
వాళ్ళందరూ కూడా వస్తున్నారని చెప్పి తెలియపరచడానికి సంతోషిస్తున్నాను.